నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ముసుగులో గుద్దులాటలొద్దు, మొహమాటాలొద్దు, ఒక్కటే మాట, సే ఎస్ ఆర్ నో అంతే. కుంటి సాకులు చెప్పొద్దు, రాజకీయాలు మాట్లాడొద్దు. ఇస్తారా లేదా సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే మా ఓపిక నశిస్తోంది. సముద్రం అంత సహనంతో భరించాం, ఇక భరించలేం. మీ రాజకీయాలు, మోసాలు, ద్రోహాలు, వంచనలు చూసి మా గుండె రగిలిపోతోంది. అంతా మీరే చేశారు, అందరూ కలిసే చేశారు. విభజనలో అన్యాయం, రాజధాని లేదు, ద్రవ్యలోటు భర్తీ చేయలేదు, అప్పులు తెచ్చుకుని బతుకుతున్నాం. ఇస్తారా లేదా, ఇస్తే ఎప్పుడిస్తారు, ఇవ్వకపోతే ఎందుకివ్వరు? ఏదో ఒకటి తేల్చి చెప్పండి. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రుల ఆవేదన ఇది. మరి కేంద్రం ఏమంటోంది? మూడున్నర దశాబ్దాల క్రితం మండల్ కమిషన్ నివేదిక అమలు చేస్తూ విపి సింగ్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీవ్ గోస్వామి సజీవ దహనానికి పాల్పడడంతో భారతదేశం భగ్గుమంది. ఓ వ్యక్తి సజీవంగా తగలబడిపోవడాన్ని చూసిన దేశం ఉద్రేకంతో ఊగిపోయింది. ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో రాజకీయంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వ్యక్తి సజీవంగా కాలిపోవడంపై జన సమూహం స్పందనలో గాఢత కాస్త తగ్గినా తీవ్రత మాత్రం తగ్గలేదు. ఏపీలో ప్రత్యేక హోదా మహోద్యమంగా మారడానికి మునికోటి ఆత్మాహుతి ఊపిరిపోస్తుందా? బలిదానాలతో ప్రత్యేక హోదా సాధించడం సాధ్యమేనా? పైకి దాని వెలుగులు కనిపించకపోయినా ప్రత్యేక హోదా విషయంలో ప్రతి ఆంధ్రుడిలో ఒక అగ్నిగుండం రగులుతోంది. మరోసారి మోసం జరుగుతుందా? పార్టీలన్నీ కలిసి మరోసారి వంచిస్తున్నాయా అనే బాధ, ఆవేదన, అసహనం ఆగ్రహంగా మారుతోంది. ప్రజల్లో ఉన్న ఈ అసహనాన్ని సొమ్ము చేసుకుని ఓట్లు మూట కట్టుకోవాలనే ఆలోచనతో పార్టీలు కూడా రాజకీయ డ్రామాలు మొదలుపెట్టాయి. పార్టీల ఎత్తుగడలు, పోకడలను పక్కన పెడితే కేంద్రంలో మోడీ సర్కారు నిర్లక్ష్య వైఖరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు ప్రాణ సంకటంగా మారింది. ప్రత్యేక హోదా విషయంలో రోజుకో మాట చెబుతూ ప్రతిపక్షాల ఆయుధాలకు ప్రభుత్వమే పదును పెడుతోంది. ఒకవైపునేమో కాంగ్రెస్ పార్టీ ఇవాళ వస్తుంది. రాహుల్ గాంధీ అనే వ్యక్తినైతే మొన్న ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు. ఆశ్చర్యం అనిపించింది. 15 నెలలుగా మన రాష్ట్రం విడిపోయి 15 నెలలు అవుతా ఉంది. 15 నెలలుగా కనీసం ఒక్క రోజు కూడా మన రాష్ట్రానికి రాలేదు ఈ పెద్ద మనిషి. రాష్ట్రాన్ని విడగొట్టడమే కాకుండా పార్లమెంటులో కూడా కనీసం ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి అడిగిన పాపాల పోలేదు. ప్రభుత్వాలదేముంది, 5 ఏళ్లుంటాయి, తర్వాత ఉంటే ఉంటాయి, లేకుంటే పోతాయి. కానీ రాష్ట్రం, ప్రజలు శాశ్వతం. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఏ విధంగా చూసినా అత్యవసరం. విడిపోయాక ఐసీయూలో ఉన్న ఏపీ బతకాలంటే ప్రత్యేక హోదా అనేది ఆక్సిజన్ లాంటిదనేది ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దీన్ని ప్రతిపక్ష పార్టీలతో పాటు టీడీపీ నేతలు కూడా పెంచి పోషిస్తున్నారు. హోదా ఖాయం అనే చెబుతున్నారు. మంచిదే, వస్తుందనే చెబుతున్నారు. కానీ ఎప్పుడొస్తుందనేది చెప్పటం లేదు. వస్తే సరే, రాకుంటే పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వాళ్లు ఆలోచించారా? ప్రస్తుతం అధికారంలో ఉన్న వారికి ఇంకా 4 ఏళ్లు మాత్రమే ఉన్నాయి. 4 ఏళ్ల తర్వాతైనా చచ్చినట్టు ప్రజల వద్దకు రావాల్సిందే. అప్పుడేం చెబుతారు? మీరు హామీ ఇచ్చారు, మీ హామీని నిలబెట్టుకోవాలి, ఇంతే. ఇంకా వేరే డిస్కషన్స్ లేవు. 14వ ఆర్థిక సంఘం నీకు సిఫారసు చేసిందా, లేకపోతే మరొకటి చేసిందా, లేకపోతే అసలు దీంట్లో 30% కేంద్ర బడ్జెట్లో ఎన్ని కూడా వీళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఏంటంటే కప్పదాటు వ్యవహారం. ఈ కప్పదాటు వ్యవహారాన్ని మానేసేసి ఆ రోజు మీరు ఓట్ల కోసం మీరు ప్రజలకి మాట ఇచ్చారు, ప్రజలు మీకు ఓట్లు వేశారు. సో ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోవాలి. ఈ రెండే విషయాలు. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ముందు నోరెత్తలేని నాయకులు, మితిమీరిన భయభక్తులు ప్రదర్శించే నేతలు, రాజకీయమే తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టని నేతాశ్రీల వల్లే విభజనలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. విభజన ఖాయమని తెలిసినా ఆనాడు హైకమాండ్ ముందు నోరెత్తని చిరంజీవి, రఘువీర లాంటి వాళ్లకు ఇప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకొచ్చింది. విభజన సమయంలో మీ రాష్ట్రానికి ఏం కావాలని అడిగితే హైదరాబాద్ని యూటీ చేయమన్న గొప్ప నాయకుడు చిరంజీవి. రఘువీర అయితే కనీసం నోరెత్తలేదు. అలాంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం, ఉద్యమాలు చేస్తాం అంటున్నారు. హైకమాండ్ కూడా హోదా కోసం ఉద్యమించాలని కోరటంతో కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ఇప్పుడైనా కేంద్రం మోడీ గారు కళ్ళు తెరవాలి, ఆయన మౌనం వీడాలి. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా మీద ఆయన మాట్లాడాలి. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు మోడీ గారు కానీ కేంద్రంలో
ఇతర నాయకులు కానీ ఈ విషయం మీద వాళ్ళు చాలా సీరియస్గా తీసుకోవాలి. దీని తీవ్రత ఏమిటి అన్నది మునుకోటి మరణం తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరి లోపల భగభగ మండుతుంది. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నేతలు కోటి సంతకాల పేరుతో ఊరు వాడా తిరిగినా ఊహించినంత మైలేజ్ రాలేదు. ఏపీకి స్పెషల్ స్టేటస్ పై కేంద్ర మంత్రి లోక్సభలో ప్రకటన చేసిన తర్వాత కాంగ్రెస్ తో పాటు మిగతా పార్టీల్లోనూ ఉత్సాహం పెరిగింది. తిరుపతిలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభలో మునికోటి ఆత్మాహుతికి పాల్పడటంతో ప్రత్యేక హోదా విషయం ప్రజల మనస్సుల్లోకి వెళ్లింది. దీంతో పార్టీలన్నీ రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ తిరుపతిలో సభ నిర్వహించి సమరానికి సై అంది. ఉద్యోగ సంఘాలు, యూనియన్లు కూడా ఢిల్లీ వెళ్లి ఆందోళన చేశాయి. దీన్ని మరో అడుగు ముందుకు తీసుకువెళ్తూ వైసీపీ అధినేత జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు కురిపించారు. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రానికి ఇస్తే రాష్ట్రానికి ఇవాళ ప్రత్యేక హోదాలో ద్వారా గ్రాంట్లు వచ్చేటివి 90% గ్రాంట్ అవుతుంది, 10% మాత్రమే లోన్ అవుతుంది. అంటే కేంద్రం ఇచ్చే డబ్బులు 90% ఉచితంగా రాష్ట్రానికి ఇస్తాయి, మళ్ళీ వెనక్కి డబ్బులు కట్టవలసిన పని లేదు. కాబట్టి రాష్ట్రానికి ఊరికనే డబ్బు ఇస్తారు కాబట్టి రాష్ట్రం బాగుపడే అవకాశం వస్తుంది. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే ఆ గ్రాంట్ గా ఊరికనే ఇచ్చే సొమ్ము కేవలం 30% మాత్రమే. ప్రత్యేక హోదా కోసం సిపిఐ బస్సు యాత్ర చేస్తూ ఉండడంతో ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ఆందోళనకు సిపిఎం మద్దతు ప్రకటించింది. ఉద్యోగ సంఘాల ధర్నా కార్యక్రమానికి టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. ఆలస్యంగానైనా సరే అన్ని పార్టీల్లో కదలిక వచ్చింది. అందరి లక్ష్యం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే అయినా ఎవరి దారి వారిదే. అందరూ కలిసి ఏకతాటిపైకి వస్తారా లేదా అన్నది ఇప్పుడు ప్రజల్ని వేధిస్తున్న ప్రశ్న. పార్టీలన్నీ వేటి దారిలో అవి పోరాడుతూ ప్రజల్ని బలి చేస్తాయా లేక ఏకతాటిపైకి వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఎవరికి వారే అన్నట్టు వ్యవహరించిన నేతలు కనీసం ఈసారైనా కలిసి ఉద్యమించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యతను ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు తీసుకుంటారా అనేది ప్రస్తుతానికి $1 మిలియన్ క్వశ్చన్. చిన్న బ్రేక్ తీసుకుందాం.